హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈరోజు వచ్చేసి నేను నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అయితే చూపించబోతున్నా. ఇది నా బిల్డింగ్ ఫేజ్ అనమాట. మా కోచ్ నాకు ఇచ్చిన డైట్ ప్లాన్ని మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తింటాను అనేది మీకైతే చూపిస్తాను. ఫస్ట్లీ నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే నైట్ సోక్ చేసిన సబ్జా సీడ్స్ 1 స్పూన్ అనమాట. ఇవి దాంట్లోకి హాఫ్ లెమన్ అయితే పిండి దీన్ని 1 లీటర్ ఆఫ్ వాటర్తో కంప్లీట్ చేయాలని చెప్పినాడు. అంటే 1 లీటర్ ఒకేసారి కాదు, కానీ మెల్లమెల్లగా 1 లీటర్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకొని మెల్లమెల్ల కంప్లీట్ చేయమని చెప్పినాడు. ఆల్రెడీ కొన్ని వాటర్ తాగేసిన ఈ 1 లీటర్లో. ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ 1 లీటర్ అయితే వాటర్ అయితే తాగమని చెప్పినాడు. అది దీంతో కానీ. సో ఇప్పుడు ఈ సబ్జా సీడ్స్ని అయితే ఫినిష్ చేద్దాం. దీని తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అలా వాక్ చేయమని చెప్పినాడు. దాని తర్వాత ఫస్ట్ మీల్ తినమని చెప్పినాడు. సో ఫస్ట్ మీల్ ఏం తింటానో చూపిస్తాను. సో ఒక 15 to 20 మినిట్స్ అలా ఇంట్లోనే వాక్ అయితే చేయాలి. సో ఇలా 1 లీటర్ ఆఫ్ వాటర్ ఒకేసారి తాగి విత్ సబ్జా సీడ్స్ తాగడం వల్ల మన గట్ హెల్త్కి మంచిదంట. సో వాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చినాను. దాని తర్వాత ఫస్ట్ మీల్ అయితే వండుకుంటున్నా. అదేదో చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పుడు ఫస్ట్ మీల్ వచ్చేసి స్పినాచ్ ఆమ్లెట్ అనమాట. దాన్ని మనం మెజర్ చేసుకోవాలి, 100 గ్రామ్స్ అనమాట. దాన్ని మళ్ళీ నీట్గా కడుక్కోవాలి. కెమెరా పట్టుకొని ఇవన్నీ చేయలేను కాబట్టి పక్కన పెట్టి అంతా కడిగేసి అంత అయిపోయిన తర్వాత మీకు అదే చూపిస్తాను. సో స్పినాచ్ని అయితే మంచిగా కడుక్కునేసినాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి 4 eggs హోల్ ఎగ్స్ వేసి దాంట్లోకి స్పినాచ్ వేయాల. స్పినాచ్ వేసి మన ప్యాన్ మీద 5 grams ఆఫ్ గీ మా కోచ్ నాకు ఇచ్చిండేది. దాన్ని మెజర్ చేసుకొని ఆ గీ వేసేసి ఇదంతా కలిపి దాని మీద వేసి సెట్. దీంతోపాటు వాటర్ మిలన్ 350 grams, బాదం 30 grams, 5 grams గీ అయితే మెజర్ చేసుకున్నా. ఇది అయితే 4 eggs కదా, ఆకుకూర ఎక్కువైనట్లుంది ఈరోజు. ప్యాన్ మండిపోతుంది, దాంట్లోకి వేసేయడమే. కారం ఉప్పు చల్లాలి, చల్లిన తర్వాత తినడమే. ఆమ్లెట్ వేసుకోవడం గొప్ప కాదు, దీన్ని తిప్పేటప్పుడు విరిగిపోకుండా తిప్పడం గొప్ప. అది నాకు ఎప్పటికీ రాదే, ఎంత ట్రై చేసినా కూడా విరిగిపోతుంది. ఉందిలే, సగం వేద్దాం. సో ఇదే ఫస్ట్ మీల్, స్పినాచ్ ఆమ్లెట్. బాగానే ఉంది. ఆకుకూరలు ఎవరికైతే నచ్చవో, నాకు కూడా నచ్చవు, కానీ ఆమ్లెట్లో పాలకూర వేసుకుని తింటే చాలా బాగుంది. స్పినాచ్ ఆమ్లెట్ అయిపోయిన తర్వాత 350 grams ఆఫ్ వాటర్ మిలన్, 30 grams ఆఫ్ బాదం. ఇది మన ఫేవరెట్ అనమాట, వాటర్ మిలన్తో పాటు బాదం తినడం. వాటర్ మిలన్ విత్ బాదం. సో మార్నింగ్ మీల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ మీల్ వచ్చేసి 250 grams ఆఫ్ చికెన్ అండ్ 650 grams ఆఫ్ కుక్డ్ రైస్ అనమాట. 200 grams ఆఫ్ రా రైస్ని కుక్ చేసిన తర్వాత అరౌండ్ 650 grams వస్తుంది. దీన్ని 2 మీల్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీల్లో అన్ని సగం తింటా. చికెన్ సగము, రైస్ సగము, దీంతోపాటు 300 grams ఆఫ్ కర్డ్ అది కూడా సగము, అండ్ కీరా 250 grams అది కూడా సగం. దీన్ని 2 మీల్స్గా డివైడ్ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ మీల్ తింటాను. ఒక 1.5 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ మీల్ తింటాను. బోన్లెస్ చికెన్ వితౌట్ ఆయిల్ కుక్కర్లో కుక్ చేసింది. సో కర్డ్ వచ్చేసి 300 grams సగం, అంటే 150 grams ఇప్పుడు వేసుకుంటాను అనమాట. ఇంకా ఫైనల్గా కీరా. సో 250 grams ఆఫ్ కీరా. ఇప్పుడు దీంట్లో సగం అంటే 125 అనుకో. 125 ఇప్పుడు తింటా, మళ్ళీ 125 తర్వాత తింటా. సో ఇదే మన మీల్ అనమాట. ఇదంతా తింటే కడుపు నిండిపోతుంది. మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ తినాలి. ఇంత కర్డ్, చికెన్, రైస్. ఇప్పుడేమో బాగానే కడుపు నిండా తింటున్నా. ఒక 4 weeks తర్వాత ఈ మజిల్ బిల్డింగ్ ఫేజ్ అయిపోయి మళ్ళీ కండిషనింగ్ ఫేజ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ డైట్ అండ్ వర్కౌట్ ప్లాన్ అనేది మారుతుంది. అవును, మీకు చెప్పడం మర్చిపోయినా, నా ప్రజెంట్ బాడీ వెయిట్ వచ్చేసి 65.66 అనుకోండి. 66 kgs ఉన్నాను. ఈ 4 weeksలో ఎంత వెయిట్ గెయిన్ అవుతానో చూడాలా. అండ్ దాని తర్వాత మళ్ళీ కండిషనింగ్ ఫేజ్, రీకంపోజిషన్ ఫేజ్ ఉంటుంది. తర్వాత కండిషనింగ్, తర్వాత ఇంకా పీక్ ట్రైల్ అవి ఇవి చెప్పినారు బ్రో అయితే. సో మా కోచ్ వచ్చేసి స్ట్రిక్ట్గా ఉండమని చెప్పినాడు, ఎటువంటి చీట్స్ చేయకూడదు. మా కోచ్ చెప్పినది కాకుండా ఏది 1 gram కూడా నా నోట్లోకి పోకూడదు అని చెప్పి అదే వేద్దాం. నోట్లోకి కాదు, కడుపులోకి పోకూడదు, అంత రెండు ఒకటేలే. సో మీలైతే వీడియో ఎండ్ చేసి అడిపోయి కూర్చొని తింటా. మళ్ళీ సెకండ్ మీల్ కూడా వీడియో తీస్తా. సేమ్ ఉంటుంది సెకండ్ మీల్ కూడా, మళ్ళీ ఎందుకు వీడియో తీస్తా, ఒక క్లిప్ అయితే తీస్తా, ఓకేనా.
సో నా 3 మీల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఈరోజు అయితే జిమ్ అయితే లేదు, కానీ క్రియేటిన్ అయితే కంపల్సరీ అనమాట. మీకు తెలుసు కదా, నేను వెల్కోర్ క్రియేటిన్ అయితే తీసుకుంటాను. మీకు కూడా ఎవరికైనా కావాలంటే బై చేయండి. ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ప్రజెంట్ ఇది వచ్చేసి ట్రాపికల్ ట్యాంగో అనమాట. దీంట్లో ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది, ఫ్రూట్ ఫ్యూజన్ అని చెప్పేసి. రెండు చాలా బాగుంటాయి. సో ఈరోజు రెస్ట్ డే అనమాట, కానీ 12,000 స్టెప్స్ చేయాలి. యాక్టివ్ రెస్ట్ డే అంటారు కదా, అలా ఆ స్టెప్స్ కంప్లీట్ చేయడానికి నేను వాక్ అయితే వెళ్తాను. కొద్దిగా మార్కెట్లో కొన్ని తెచ్చుకోవాల్సి ఉన్నాయి. ఎలాగో నడుచుకొని వస్తే కొద్దిగా సగమన్న కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి మిగతా స్టెప్స్ వచ్చి నైట్కి కంప్లీట్ చేస్తాను. ఇంకొకే ఒక మీల్ ఉందండి, ఓట్ మీల్ అనమాట. అది చూపిస్తాను. అండ్ మీకు నేను కోచ్ అని చెప్తాను కదా, ఎవరు అని చెప్పట్లేదు అని కదా, లాస్ట్లో చెప్తాను ఎవరు కోచ్ ఏంటి అని చెప్పేసి, ఓకేనా. సో ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ మీల్ అనమాట. 80 గ్రామ్ ఆఫ్ ఓట్స్, అంతే. ఇదే లాస్ట్ మీల్, 4th మీల్ అనుకోండి. ఓట్స్ని బాయిల్ చేసుకొని దాంట్లోకి 35 గ్రామ్ ఆఫ్ పీనట్ బటర్, 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ అండ్ 2 బనానా అనమాట, మీడియం సైజ్. మన డే అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు వీటిని బాయిల్ చేయాలి. అండ్ కోచ్ విషయానికి వచ్చినట్లయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను తెలుగు కోచ్ని హైర్ చేసుకుందామని. సో కానీ నేను తెలుగుని సెలెక్ట్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి కోచ్ ఎందుకు, జస్ట్ ఫర్ కాంపిటీషన్ కోసం ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అండ్ ఎవ్రీథింగ్ మనకు దాని గురించి తెలియదు కాబట్టి కోచ్ని అయితే హైర్ చేసుకున్నాం. మెయిన్ థింగ్ ఏమంటే మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో కోచెస్ అందరూ మ్యాక్స్ హైదరాబాద్లో ఉన్నారు. నేనున్న ఏరియా నుంచి హైదరాబాద్ అనేది 500 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది. సో నాకు ఒకవేళ ఏదైనా పోజింగ్ సెషన్స్, ఆఫ్లైన్ పోజింగ్ సెషన్స్ అలా వెళ్ళాలంటే నేను హైదరాబాద్కే వెళ్ళాలి డైరెక్ట్గా. ఒక బ్రో అయితే సందేశ్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటాడు, కర్ణాటక ఫస్ట్ ప్రో అనమాట ఫిట్నెస్ మోడల్లో. సో ఆ బ్రోని అయితే రీచ్ అయినాను. ఎందుకంటే ఇప్పుడు నాకు బెంగళూరు అనేది జస్ట్ నాకు 150 కిలోమీటర్సే. సో నేను ఒకవేళ ట్రావెల్ చేసి ఒకవేళ వీకెండ్స్లో ఎప్పుడైనా పోజింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళి అలా డైరెక్ట్ మళ్ళీ నేను ఇంటికి వచ్చి మళ్ళీ నేను నా వర్కౌట్స్ కానీ నా ప్రెప్ కానీ చేసుకోవచ్చు ఈజీగా. అదే హైదరాబాద్ అనుకో నా డైట్ డిస్టర్బ్ అవుతుంది, ట్రావెలింగ్ ఇవంతా అవుతుంది అని చెప్పేసి సందేశ్ బ్రోని అయితే చూస్ చేసుకున్నాను. సో నా కోచ్ వచ్చేసి సందేశ్ అనమాట, కర్ణాటక ప్రో కోచ్. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు బ్రో ప్రొఫైల్. అండ్ బ్రో నాకు మంచి డైట్ ప్లాన్ అయితే ఇచ్చినాడు. ప్రజెంట్ బిల్డింగ్ ఫేజ్ స్టార్ట్ చేసి కొన్ని డేస్ తర్వాత మళ్ళీ డైట్ అండ్ వర్కౌట్ ప్లాన్ చేంజ్ అవుతుంది. అప్పుడు రీకంపోజిషన్ ఫేజ్ అని, మళ్ళీ దాని తర్వాత కండిషనింగ్ ఫేజ్ అని. సో 6 మంత్స్ సరిపోతుంది, నువ్వు హైదరాబాద్కి కంప్లీట్ చేయొచ్చు అని చెప్పినాడు. ఒకవేళ హైదరాబాద్కి కుదరకపోతే గోవాకి కూడా కంప్లీట్ చేయొచ్చు. ఏది వీలైతే అది చేస్తాను. హైదరాబాద్ అని నేను కంపల్సరీ అనేం లేదు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.